బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తర 24 పరిగణాల జిల్లాలోని మధ్యం గ్రామంలో దుండగులు అతి దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపారు. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. బుల్లెట్ గాయాలైన ఆయనను వెంటనే సమీపంలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే మృతి చెందారు. సువేందు చంద్రనాథ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసు బలగాలు భారీగా అక్కడకు చేరుకున్నారు. దర్యాప్తు ప్రారంభించాయి. నిందితుల కోసం గాలిస్తున్నారు. 4-5 জন ছিল। বলা ও তো ছেলে পিলে 4-5 জন ও তো অনেক ছিল কিন্তু আমি অত গুলি চালিয়েছি আমি পালিয়েছি হাত বাজে ছিল পুরো বাদলে গুলি করে একদম আমি তার মধ্যে দুটো আমার সামনে যে একটা গুলি চালিয়েছি আমি পিছন করে দৌড়ে গিয়ে পিছন দিকে একটা মেরেছি আমি জানি না ওই তখন হসপিটালে কে গুলি চালিয়েছে তোমাকে গুলি চালিয়েছে নাম বলো যেটা চিনতে পারছো সেটা নাম বলো যারা যে সবাইকে চিনতে পারে নাম বলো তোমার বড় ওর নাম বড় এলিট ক্লাবের বাড়ি ওর কি ভালো নাম আমি জানি না ওর যার নাম বড় ওই আমাকে ওই গুলি চালিয়েছে জাইনুর ছিল জাইনুর গুলি চালিয়েছে আর জাইনুর বাড়ি কোথায়? ভোলা দাঁড়িয়ে ছিল সন্টু ছিল সন্টু పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రనాథ్ రథ్ దారుణ హత్యకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ ఏవై స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి, అసలు వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది? బీజేపీ అక్కడ గెలిచిన 2 రోజుల తర్వాతనే సువేందు అధికారి పిఏ దారుణ హత్యకు గురవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎన్నికల తర్వాత ఒకవైపు హింస ఒకవైపు పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. దీంతో ఈ క్రమంలోనే నిన్న ఉత్తర 24 పరగణాలలో మాధ్యం గ్రామంలో అందరూ చూస్తుండగానే నడి రోడ్డు పైన ఆ బీజేపీ నేత సువేందు అధికారి పిఏ చంద్రకాంత్ పైన 4 రౌండ్ల కాల్పులు జరిపారు. దగ్గర నుంచి అందరు చూస్తుండగానే కాల్పులు జరపడంతో కూడా ఆయన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి తరలించడానికి అప్పటికి ఆయన మృతి చెందినట్టుగా కూడా ప్రకటించారు. సువేందు అధికారికి ఒకవైపు చంద్రనాథ్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ గా ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఒకవైపు దర్యాప్తు ఆరంభించారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఒక్కసారిగా బెంగాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల తర్వాత టీఎంసీ వైపు బీజేపీ కార్యకర్తలు పరస్పరం వారి కార్యాలయాలపైన దాడులు చేసుకోవడం గతంలో కూడా ఈ సంస్కృతి ఉంది. అయితే ఈసారి ప్రభుత్వం ముందుగానే అలర్ట్ అయ్యి పెద్ద సంఖ్యలో ఒకవైపు సిఆర్పీఎఫ్ కేంద్ర బలగాలు మోహరించినప్పటికీ కూడా అక్కడక్కడ ఇలాంటి హింస పరిస్థితి చోటు చేసుకుంది. పలువురు కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు చనిపోయినటువంటి ఘటనలు వైపు రికార్డ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే గత 15 సంవత్సరాలుగా సువేంద్ర అధికారి వద్ద పనిచేస్తున్నటువంటి చంద్రనాథ్ ఈ దారుణ హత్యకు గురి కావడం ఒక్కసారిగా కలకలం రేపింది. ఉత్తర 24 పరగణాల్లో జిల్లాలోని మధ్యం గ్రామం ఇది బంగ్లాదేశ్ కు దగ్గరలో ఉంటుంటే కూడా ఒకవైపు దీనికి సంబంధించి ఒక వర్గం బలంగా ఉండేటువంటి ఈ ఏరియాలో ఇటీవల బీజేపీ కూడా కొన్ని సీట్లు గెలిచింది. అక్కడ మొదటి నుంచి కూడా ఉత్తర 24 పరగణాలు దక్షిణ 24 పరగణాలు 2 జిల్లాలలో దాదాపుగా 65 సీట్లు ఉంటాయి. ఇక్కడ మొదటి నుంచి కూడా టీఎంసీ కంచుకోటగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఈసారి బీజేపీ తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేసింది. అక్కడ మొత్తం మొదటి నుంచి కూడా ఎన్నికల హింసకు మొదటి పెట్టింది పేరుగా ఉండేటువంటి ఏరియాలో ఈ చంద్రనాథ్ హత్య అనేది కూడా రాజకీయ హత్య ఇటు బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే సువేందు అధికారి వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి ఆ మొత్తం ఏరియానంతా కూడా పరిశీలించారు. ఈ ఒక పక్కా పథకం ప్రకారమే తన పిఏను చంపినట్టు సువేందు అధికారి ఆరోపించారు. ఈ హత్య వెనుక మమతా బెనర్జీ మేనల్లుడి హస్తం ఉందని చెప్పేసి కూడా ఆయన ఆరోపించారు. మరోవైపు సువేంద్ర అధికారి పిఏ హత్యను టీఎంసీ పార్టీ ఖండించింది. ప్రజాస్వామ్యంలో హింసకు తావలేదని చెప్పేసి కూడా టీఎంసీ ఒకవైపు నోటు విడుదల చేసింది. దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలి, ఎన్నికలు కూడా అమల్లో ఉండగా ఇలాంటి హింస దురదృష్టకరం అని చెప్పేసి కూడా ఇటు టీఎంసీ కూడా ఈ ఘటనను ఖండించింది. శివాని, థ్యాంక్ యూ స్వామి.